వస్తుంది దృశ్యాలు వస్తాయి. మళ్ళా ఇప్పుడు స్వామి సెట్ చేసిన స్వామి అర్థమైందమ్మా. సంతకం పెట్టే ముందు సంతకం పెడుతున్నావు ఏం రాసిండ్రు అంత అర్థమైంది కదా. అర్థం కాదు కదమ్మా, నువ్వు అడుగుకోవాలా. నీకేమైనా అనుమానం అర్థం కాకపోతే ఏం రాసింది అది చూడకపోతే ఎట్లుంటదో ఉంటాయి కదా. మాకు పని తప్పించి సార్ వాళ్ళ భయం ఒక్కటే ఉంటుంది. ఈడేదో కూరగాయల మార్కెట్ వస్తున్నది, మమ్మల్ని ఇంటికి తీసేసి కూరగాయల మార్కెట్ పెడతారు. ఇంకా మన ఫికరాబాద్ అవసరమే లేదు. నమస్కారం. ఈరోజు మన బాగ్లింగంపల్లిలోని నంబర్ బస్తీ ప్రాంతంలో ఉన్నాం మనం. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ ఇష్యూ ఇది. వీళ్ళకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి నిన్న వీళ్ళందరినీ కూడా మేము ఐడిహెచ్ కాలనీకి తీసుకోవడం జరిగింది. అక్కడ వీళ్ళంతా ఐడిహెచ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం. దాంట్లో క్రమంగానే మరి రాష్ట్ర హోంశాఖ మంత్రులు మరి ఈ ప్రాంతం నుంచి ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన నాయన నరసింహారెడ్డి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు నిన్న చూసిన తర్వాత ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు మరియు ఒక ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ కూడా ఇక్కడ వచ్చింది. వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉండే ఏంటంటే ఇక్కడ ప్రాంతవాసులు కొంతమంది ఒక భయంలో ఉన్నారు. ఏంటంటే మమ్మల్ని ఇక్కడ నుంచి ఎలగొట్టి ఇక్కడ ఏదో కూరగాయల మార్కెట్ వస్తుంది అనేసి అన్న భయం ఉండే వాళ్ళకి ఈరోజు వచ్చి మేము వాళ్ళకి క్లారిఫై చేసినాం. ఈ ఇండ్లు ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని వసతులతోని ఏదైతే ముఖ్యమంత్రి గారి కళ ఉందో ప్రతి పేదవాడు కూడా ఒక విలాసవంతమైన జీవితం గడపాలనుకున్నాడు. అదే క్రమంలో ఇక్కడ కూడా మేము మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకి అలాట్ చేపిస్తామని చెప్తూ మరి ఈ 20 గుడిసెల్ని ఇంకా రానున్న కొన్ని రోజుల్లోనే మరి అక్కడ ఐడిఎస్లో 6 నెలల 10 రోజులలో కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా అదే టైం లోపల మొత్తం కంప్లీట్ చేస్తామని మేము అందరికీ ఈ లంబడి బస్తీలోని బస్తీ వాసులందరికీ కూడా మేము ఈ ముఖ్యమంత్రి గారు మరియు హోంశాఖ మంత్రి వర్యుల దూతలుగా మేము ఇక్కడ వచ్చి ఈ పని చేసేది.